ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి జూలై 23, 24, 25, 26 తేదీల్లో మీకు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను, అద్భుతమైన అవకాశాలను, మరీ కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకొస్తున్నాయి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీరంటే ఎవరు? ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్ర రాశిలో మొట్టమొదటి రాశి. సైన్యానికి ముందు నడిపించే సైన్యాధిపతి లాంటి వారు. మీ నరనరాల్లో ప్రవహించే రక్తం కాదు, అగ్ని. మీ నడకలో ఉండేది వేగం, మీ మాటలో ఉండేది అధికారం, మీ చూపుల్లో ఉండేది ధైర్యం. మీ రాశి అధిపతి అంగారకుడు. ఆయన గ్రహాల సైన్యాధ్యక్షుడు. మీలో ఆ పోరాట పటిమ, ఆ తెగింపు సహజంగానే ఉంటాయి. సమస్యను చూసి పారిపోవడం మీ రక్తంలో లేదు. దాన్ని ఢీకొట్టి ఛేదించి విజయం సాధించే వర్గం నిద్ర పట్టదు. తర్వాత చూద్దామనే పదం నిఘంటువులో ఉండదు. ఇక్కడే తేల్చుకోవాలని తపన మీది. మీరు స్వతంత్రులు. ఎవరి మీద కూడా ఆధారపడడానికి ఇష్టపడరు. మీరు కాళ్ళ మీద మీరు నిలబడడమే మీ గర్వకారణం. ఇవన్నీ గొప్ప లక్షణాలు, మీ బలాలు. అయితే ఇంతటి ధైర్యశాలైన మీరు ప్రస్తుతం ఒక చిన్న అలజడి మొదలై ఉంటుంది. మనసులో ఏదో తెలియని భారం, ఒక రకమైన అశాంతి, ఒక అనిశ్చితి మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. కారణం ఏలినాటి శని ప్రభావం. ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతారు. 7.5 సంవత్సరాల కష్టం, కన్నీళ్ళు, కష్టాలు అని మనసులో ఒక భయంకరమైన చిత్రాన్ని ఊహించుకుంటారు. కానీ ఒక క్షణం ఆగండి, నా మాట వినండి. శనీశ్వరుడు మన శత్రువు కాదు. ఆయన మన కఠినమైన శిక్షణ ఇచ్చే ఒక గొప్ప గురువు. ఆయన ఒక శిల్పి. మనల్ని ఒక అందమైన శిల్పంగా మార్చడానికి. మనలో అనవసరమైన ఉన్న రాయిని, రొప్పను ఊళ్ళతో చెక్కే శని. ఆ చెక్కేటప్పుడు నొప్పి పడుతుంది, బాధ కలుగుతుంది. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఒక అద్భుతమైన విలువైన కళాఖండంగా బయటకు వస్తారు. ఏలినాటి శని కాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని నిర్మించడానికి వచ్చింది. ప్రస్తుతం శని మీ రాశికి 12వ ఇంట్లో, అంటే మీన రాశిలో సంచరిస్తున్నాడు. అంటే దీనివే శని అంటారు. ఈ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. మీ జేబులో డబ్బు నిలవడం లేదు కదా. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. అనవసరమైన ఖర్చు, హాస్పిటల్ బిల్లులు, ఊహించని ప్రయాణాలు, ఇలా ఏదో ఒక రూపంలో డబ్బులు నీళ్ళలా కరుగైపోతుంది. దీనివల్ల ఆర్థికంగా ఒక రకమైన అభద్రత భావం మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉండవచ్చు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. పడుకున్నా సరే మనసులో ఏదో ఆలోచనలు, ఆందోళన మెదులుతూ ఉంటాయి. ఉదయం లేవగానే ఒక రకమైన నీరసం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా ఉండిపోవాలన్న ఫీలింగ్ కలుగుతోవచ్చు. నలుగురిలో ఉన్న ఒంటరి వాళ్ళమనే భావన వేధిస్తూ ఉంది. చిన్న చిన్న విషయాలకి చిరాకు, కోపం వస్తూ ఉంటాయి. మీరు ఎంత వేగంగా ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నా ఎవరొక్కరు వెనక్కి లాగుతుంటారు. పనులలో జాప్యం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని, మీ మంచితనాన్ని ఎవరు గుర్తించడం లేదని బాధపడుతూ ఉండవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. శనిదేవుడు మీకు మీ అనుభవాలను ఎందుకు ఇస్తున్నాడు? ఆయన మీలోని మేషరాశి యోధుడికి ఒక పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు. మొదటగా మీ వేగానికి వివేకాన్ని జోడించడం నేర్పిస్తున్నాడు. మీరు పుట్టుకతోని వేగాన్ని ఇష్టపడతారు, కానీ జీవితంలో ప్రతిసారి వేగం పనికిరాదు. కొన్నిసార్లు ఆగాలి, ఆలోచించాలి, వ్యూహం రచించాలి. ఏలినాటి శని మీ వేగానికి బ్రేకులు వేస్తున్నాడు, పనులలో జాప్యం కలిగిస్తున్నాడు. అంటే ఆగుమిత్రమా, తొందరపడకు. నువ్వు వెళ్తున్న దారి సరైనదేనా, ఇంకా మంచి మార్గం ఉందేమో ఆలోచించమని మీకు సమయం ఇస్తున్నాడు. ఈ కాలంలో మీరు నేర్చుకునే ఓపిక, సహనం అనేది మీ జీవితాంతం మిమ్మల్ని కాపాడే కవచాలు. ఇప్పటి వరకు మీరు యుద్ధభూమిలో నిలబడి పోరాడి సైనికులు. 7.5 సంవత్సరాల శిక్షణ తర్వాత మీరు ఆ సైన్యాన్ని నడిపించే మహాసేనాలు అవుతారు. సైనికుడు ధైర్యం ముఖ్యం, శరీరానికి వ్యూహం ముఖ్యం. శని మీకు ఆ వ్యూహ రచన నేర్పిస్తుంది. 2వ పాఠం, డబ్బు విలువను గుర్తించడం. డబ్బు మీ చేతికి నిలబడలేదంటే శని మీకు డబ్బుని ఎలా సంపాదించాలో కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా విలువనివ్వాలో నేర్పిస్తున్నాడు. అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపు చేయడం, సరైన చోట పెట్టుబడి పెట్టడం అనే ఆర్థిక క్రమశిక్షణను మీకు అలవాటు చేస్తున్నాడు. ఈరోజు మీరు పడే ఈ చిన్న ఆర్థిక ఇబ్బంది రేపు మిమ్మల్ని ఒక కోటీశ్వరుడిగా మార్చడానికి వేయబోనాది రాయి. ఈ శిక్షణ పూర్తయ్యాక మీ దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయిని ఎలా 100 రూపాయలుగా మార్చాలో మీకు తెలుస్తుంది. 3వ పాఠం, నిజమైన బంధాలను గుర్తించడం. ఈ సమయంలో మీ చుట్టూన్న వాళ్ళలో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు నాటకం ఆడుతున్నారు శని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. కష్టకాలంలో మనతో నిలబడిన వాడి నిజమైన బంధువు. ఈ కష్టం అని జల్లడలో నకిలీ బంధాలను జారిపోయి బంగారం లాంటి నిజమైన మనుషులు మాత్రమే మీతో మిగులుతారు. ఇది నష్టం కాదు, మీరు జీవితాంతం గర్వంగా చెప్పుకునే సంపాదన. 4వ పాఠం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం.
మీరు ఎప్పుడు బయట ప్రపంచంలో యుద్ధం చేస్తుంటారు, కానీ శని మిమ్మల్ని మీ లోపలికి తొంగి చూసుకోమంటున్నాడు. ఆ 12వ ఇల్లు మోక్ష స్థానం, ఆధ్యాత్మిక స్థానం. మీ బలం బయట కాదు, మీ లోపల ఉంది. నిన్ను నువ్వు తెలుసుకో. నీ ఆత్మశక్తిని మేలుకొల్పని శని దారి చూపిస్తున్నాడు. ఈ సమయంలో చేసే ధ్యానం, యోగా, పూజలు మీకు అపారమైన మానసిక శక్తిని ఇస్తాయి. గుర్తుంచుకోండి, మీరు పడుతున్నది శిక్ష కాదు, పొందుతున్నది శిక్షణ. వజ్రం అధికార పీడనాన్ని తట్టుకున్న తర్వాతే ప్రకాశిస్తుంది. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే స్వచ్ఛంగా మారుతుంది. ఒక కత్తిని పదును పెట్టాలి అంటే దాని సానం మీద పదే పదే రాయాలి. ప్రస్తుతం శని అనే గురువు మిమ్మల్ని ఒక పదునైన కత్తిలా, ఒక స్వచ్ఛమైన బంగారంలా, ఒక ప్రకాశవంతమైన వజ్రంలా తయారు చేస్తున్నాడు. ఈ శిక్షణ కాలంలో శని నుండి ఆశించేది నిజాయితీ. మీరు చేసే ప్రతి పనిలో, మీ ఆలోచనలో, మీ మాటల్లో నిజాయితీగా ఉండేది. కష్టపడి పనిచేయండి, అంటే షార్ట్కట్లో బయట చూడకండి. శని న్యాయానికి ప్రతిరూపం. ఆయన కష్టానికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు, మోసానికి శిక్షణ ఇస్తాడు. తాత్కాలిక విజయాల కోసం ఆశపడి శాశ్వతమైన కీర్తిని పాడు చేసుకోకండి. ఇంకో ముఖ్యమైన విషయం మీ అహం. మేషరాశి వారికి సహజంగానే ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది, కానీ శని ఈ అహాన్ని పరీక్షకు గురి చేస్తాడు. కొన్నిసార్లు మీరు తల వంచాల్సిన పరిస్థితులు రావచ్చు, మీరు చేయని తప్పుకు నిందలు పడవలసి రావచ్చు. ఇలాంటి సందర్భాలలో మీ అహం దెబ్బతింటుంది. కానీ గుర్తుంచుకోండి, వంగిన చెట్టుకే ఫలాలు ఎక్కువ కూడా. వినయం అనేది బలహీనత కాదు, అది ఒక గొప్ప బలం. ఈ ఏలినాటి శని కాలంలో మీరు వినయాన్ని నేర్చుకుంటే ప్రపంచాన్ని గెలవగలరు. మీలోని అగ్నికి వినయం అనే నీటిని జోడించినప్పుడు మీరు ఎంతటి విజయాన్నైనా సరే సాధించగల శక్తిని పొందుతారు. ఇప్పుడు భవిష్యత్తులో మీకు రాబోయే అవకాశాల గురించి మాట్లాడుకుందాం. 7.5 సంవత్సరాల కాలం పూర్తయ్యాక శని మీ రాశిలోకి, ఆ తర్వాత మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పటికి మీరు ఒక సంఘటన వజ్రం. మీ జీవితంలో ఎలాంటి సంఘంలో ఉన్నా సరే ఒక స్థాయిలో ఎదుగుతారు. ఉద్యోగంలో అయితే మీరు ఒక టీం లీడర్గా, మేనేజర్గా, ఒక కంపెనీకి అధిపతిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పగల సత్తా, సరైన దారి చూపించగల నేర్పు మీకు అప్పటికే అలవాడి ఉంటాయి. వ్యాపారంలో అయితే మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలరు. ఎందుకంటే డబ్బు విలువ, ఆర్థిక క్రమశిక్షణ, ఓపికగా ఎలా ఎదురు చూడాలో మీకు తెలుస్తుంది. వ్యక్తిగత సంబంధాలలో మీరు ఒక ఆదర్శవంతుల వ్యక్తులుగా నిలుస్తారు. ఎందుకంటే నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం విలువ మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కాబట్టి మేషరాశి వారి యోధులారా, మీ కళ్ళ ముందు కనిపిస్తున్న చీకటి కాదు, అది ఒక గొప్ప ఉదయానికి ముందుండే చీకటి మాత్రమే. మీరు ప్రస్తుతం నడుస్తున్నది ముళ్ళబాట కాదు, అది భవిష్యత్తులో మీరు నడవబోయే పూలబాటకు దారితీసే రహదారి. ఈ ఏలినాటి శనిని ఒక శాపంగా భావించకండి, వాన్ని ఒక వరంగా స్వీకరించండి. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా నేర్చుకోండి, ప్రతి అవమానాన్ని ఒక అవకాశంగా మార్చుకోండి. మీ కన్నీళ్లను ఒక బలహీనతగా కాకుండా మీలో కల్మషాన్ని కడిగేసే పవిత్ర గంగగా భావించండి. మీరు ఒంటరి కాదు, మీ విశ్వశక్తి మీకు అండగా ఉంది, మీలో ఉన్న ఆత్మశక్తి మీకు రక్షగా ఉంది. అన్నిటికంటే మించి మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో శనీశ్వరుడు అనే గురువు మీకు తోడుగా ఉన్నాడు. మేషరాశి వారు, ఇది పడుకునే సమయం కాదు, మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకునే సమయం. ఈ శిక్షణ పూర్తి చేయండి. మీకోసం ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురు చూస్తుంది. మీరు సాధించబోయే విజయాలను చూసి ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు ఈ కష్టాలన్నీ మీకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయోస్తు. మొదటిగా జూలై 23 ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఉత్సాహం పొంగుతుంది. ఎందుకంటే మీ రాశి అధిపతి చంద్రుడు ఈరోజు మీ సొంత రాశిలోనే, అంటే మీ యొక్క మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీ దృష్టి అంతా పైనే ఉంటుంది. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, మీ ఆరోగ్యం, మీ వ్యక్తిత్వం అన్నీ కూడా ఈరోజు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ బలాలు బలహీనతలు విశ్లేషించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రోజు. మనసు కొంచెం చంచలంగా అనిపించవచ్చు, ఒకే చోట స్థిరంగా ఉండడం కష్టంగా ఉండవచ్చు, కానీ ఈ అశాంతి ఒక కొత్త ఆరంభానికి సంకేతం అని గుర్తుంచుకోండి. ఇక మీ కుటుంబం, ధనం విషయానికి వస్తే మీ 2వ ఇంట్లో శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభంలో బలంగా కూర్చొని ఉంటాడు. ఇది ఒక వరం లాంటిది. కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మాటల్లో తెలియని మాధుర్యం పడుతుంది. మీరు మాట్లాడితే చాలు ఎదుటివారు ఇట్టే ఆకర్షితులవుతారు. ఆర్థికంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడి నుంచైనా సరే డబ్బు చేతికి అందే సూచనలు ఉన్నాయి. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకి ఈరోజు ఒక సవాళ్ళతో కూడిన అవకాశాన్ని ఇస్తుంది.
మీ 3వ ఇంట్లో ఉన్న గురుగ్రహం మీకు అపారమైన ధైర్యాన్ని, కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రసాదిస్తున్నాడు. కొత్త బాధ్యతలు తీసుకోవడానికి, మీపై అధికారులతో మీ ఆలోచనలు పంచుకోవడానికి వెనకాడకండి. మీ మాటలకు విలువ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా మీలో ఉన్న సృజనాత్మకతకు రెక్కలు తొడగడానికి సమయం ఆసన్నమైంది. మీ 5వ ఇంట్లో మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది మీలో దాగి ఉన్న ఆలోచనలకు పదును పెడుతుంది. వ్యాపారంలోని ఏదైనా కొత్త ప్రయోగం చేయాలి అనుకుంటే దాన్ని బాగా ఆలోచించి ముందడుగు వేయండి. కేతు ప్రభావం వల్ల కొన్నిసార్లు గందరగోళం ఏర్పడవచ్చు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఇప్పుడు ప్రేమ, వివాహ బంధాన్ని విషయానికి వస్తే, వివాహితులకు కుటుంబంలో ఉన్న సానుకూల వాతావరణం వల్ల భాగస్వామి అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమికులకు మాత్రం ఇది కొంచెం పరీక్ష సమయం. 5వ ఇంట్లో కుజకేతువుల కలయిక వల్ల మీ మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు, అపార్థాలు తలెత్తవచ్చు. మీలో ఉన్న ఆహాన్ని పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడడం చాలా అవసరం. తొందరపట్టి మాట జారితే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఓపిక చాలా ముఖ్యం. విద్యార్థులు, మీ ఏకాగ్రత కొంచెం పక్కకు వెళ్ళే అవకాశం ఉంది. మనసు చంచలంగా ఉంటుంది. 5వ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల చదువుపై నుంచి దృష్టి మళ్లించవచ్చు. కానీ మీలో ఉన్న శక్తి అపారమైనది. దాన్ని సరైన మార్గంలో అద్భుతాలు సాధిస్తారు. ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం చదువుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. 12వ ఇంట్లో ఉన్న శని గ్రహం వల్ల అనవసరమైన ఆందోళనలు, నిద్రలేని వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయవద్దు. అలాగే మీ 4వ ఇంట్లో సూర్యుడు ఉండడం వలన మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకునే రోజు, మీ భావోద్వేగాలు గౌరవించుకునే రోజు. ధైర్యంగా ఉండండి, అంత మంచి జరుగుతుంది. ఇక జూలై 24 తేదీల ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నిన్నటి ఆత్మ పరిశీలన నుండి బయటపడి ఈ 2 రోజులు మీరు పూర్తిగా కుటుంబం, సంపద మరియు మీ వాక్చాతుర్యం వైపు దృష్టి సాధిస్తారు. ఎందుకంటే చంద్రుడు మీ మొదటి ఇంటి నుండి 2వ ఇంటిలోకి ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే బలంగా ఉన్న శుక్రుడితో ఒక అద్భుతమైన శక్తివంతమైన యోగం. ఈ 2 గ్రహాల కలయిక మీ ధనస్థానంలో జరగడం వల్ల ఈ 2 రోజులు మీ జీవితంలో అత్యంత సానుకూలమైన రోజుగా నిలిచిపోతాయి. ఆర్థికంగా ఇది మీకు బంగారు సమయం అని చెప్పవచ్చు. డబ్బు ప్రవాహంలో వచ్చి పడుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీరు చేసిన పాత పెట్టుబడుల నుంచి లాభాలు స్వీకరించవచ్చు. కొత్తగా సంపాదించడానికి అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి. మీ చేతుల్లో డబ్బు నిలబడుతుంది. దానివల్ల మీరు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ అనవసరమైన ఖర్చు చేయకుండా పొదుపుపైన దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. కుటుంబ జీవితం ఒక పండుగలా మారుతుంది. ఇంట్లో వాతావరణం పండుగలా మారుతుంది. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక వంతెనలా, తేనె చుక్కల్లా ఉదయాన్ని తాకుతుంది. కుటుంబ సభ్యులు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా మాయమైపోతాయి. బంధువుల రాకపోకలు ఉండవచ్చు, లేదా కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొనవచ్చు. అందరూ కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడిపే అద్భుతమైన క్షణాలు ఇవి. మీ మాటకు కుటుంబంలో అపారమైన విలువ లభిస్తుంది. మీరు చెప్పిందే వేదంలా భావిస్తారు. సానుకూల శక్తిని ఉపయోగించుకొని కుటుంబంలో ఐకమత్యాన్ని మరింత పెంచండి. ఉద్యోగస్తులకి ఈ 2 రోజులు ఒక వరం లాంటిది. మీ మాట తరంతో, మీ వాక్చాతుర్యంతో పై అధికారులను ఇట్టే మెప్పిస్తారు. కష్టమైన పనులను కూడా మీ మాటలతోనే సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే, లేదా క్లయింట్తో మాట్లాడాల్సి వస్తే విజయం మీదే. మీ 3వ ఇంట్లో ఉన్న గురువు మీకు ధైర్యాన్ని ఇస్తుండగా 2వ ఇంట్లో ఉన్న చంద్రస్కుడు మాధుర్యాన్ని ఇస్తున్నాడు. ఈ 2 కలయిక మీలో అపజయాన్ని ఎరుగోదులుగా మారుస్తుంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు. మీ నెట్వర్క్ నుండి, అంటే 11వ ఇంట్లో ఉన్న రాహు ప్రభావం వల్ల మీకు ఆకస్మిక ప్రయోజనాలు లేదా గుర్తింపు లభించవచ్చు. వ్యాపారస్తురాల లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతున్న సమయం ఇది. ఆర్థికంగా మీకు ఊహించని లాభాలు చూస్తారు. ఈ సమయంలో వచ్చిన డబ్బు సద్వినియోగం చేసుకోండి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయడానికి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ మాట తీరుతో కస్టమర్లను, భాగస్వాములను సులభంగా ఒప్పించగలుగుతారు. అయితే ఒక చిన్న హెచ్చరిక, మీ 5వ ఇంట్లో కుజకేతువుల ప్రభావం వలన తొందరపడి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ల వంటి వాటిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడిగా మార్చండి. మీ సృజనాత్మకతకు పదును పెట్టండి, కానీ రిస్క్ తీసుకునేటప్పుడు ఆలోచించి వేయండి. ఇక వైవాహిక జీవితంలో ఉన్న వారికి ఈ 2 రోజుల మధుర అనుభూతిని పంచుతాయి. మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసి బయటకు వెళ్ళడానికి, ఒకరికొకరు బహుమతి ఇచ్చుకోవడానికి, ప్రేమగా సమయం గడపడానికి ఇది అనువైన సమయం. మీ కుటుంబంలో ఉన్న సంతోషకరమైన వాతావరణం మీ ఇద్దరి మధ్య బంధంపైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. పాత గొడవలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఒక మంచి అవకాశం.
ప్రేమికులకు మాత్రం ఇదొక అగ్ని పరీక్ష లాంటిది. ఒకవైపు మీ మాటలు ఎంతో ప్రేమగా ఆకర్షణీయంగా ఉంటాయి. మరోవైపు మీ 5వ ఇంట్లో ఉన్న కుజకేతువుల వల్ల మీలో కోపం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నోటి నుండి జారే ఒక పరిశ్రమైన మాట మీ మధ్య దూరాన్ని పెంచవచ్చు. ఈ 2 రోజులు మీ ఆహాన్ని పక్కన పెట్టి ప్రేమను మాత్రమే పంచండి. మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినండి. మీ తీయని మాటలతో వారి మనసును గెలవండి. అంతేకాని కోపంతో వారిని దూరం చేసుకోకండి. విద్యార్థులకి ఈ 2 రోజుల్లో మీ శ్రమ ఫలితాలను ఇస్తాయి. ఒకవైపు మీ ఏకాగ్రతకు భంగం కలిగించే గ్రహస్థితులున్నాయి. మరోవైపు మీ గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి బాగుంటాయి. ముఖ్యంగా కళలు, సాహిత్యం, సంగీతం వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం. చదువుకోవడానికి ఇది మీ ఇంటిలోని ప్రశాంతమైన వాతావరణాన్ని 4వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉపయోగించుకోండి. కష్టమైన సబ్జెక్టులను స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం వల్ల అవి సులభంగా అర్థమవుతాయి. చివరిగా ఆరోగ్యం విషయంలో ఛందస్కుల సూర్య కలయిక వల్ల రుచికరమైన ఆహారంపై మనసు మల్లుతుంది. ముఖ్యంగా స్వీట్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినే అవకాశం ఉంది. మితంగా తినడం చాలా అవసరం. లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. 12వ ఇంట్లో ఉన్న శని వల్ల వచ్చే మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కొనసాగవచ్చు. కానీ 2వ ఇంట్లో ఉన్న చంద్రుడి వల్ల మానసికంగా మీరు చాలా స్థిరంగా, ఆనందంగా ఉంటారు. ధ్యానం, యోగా వంటి చేయడం వల్ల శని ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చు. మొత్తం మీద ఈ 4 రోజులు, ముఖ్యంగా 23, 24, 25, 26 తేదీలలో అదృష్టాన్ని, సంపదను, సంతోషాన్ని మోసుకొస్తున్నాయి. ఇది మీ మాటల ద్వారా ప్రపంచాన్ని గెలిచే సమయం. ఇది మీ కుటుంబ బంధాలను పటిష్టం చేసుకునే సమయం. వచ్చిన ప్రతి అవకాశాన్ని 2 చేతులతో అందుకోండి. మీలో ఉన్న సానుకూల శక్తిని మీ చుట్టూ ఉన్న వారికి కూడా పంచండి. ఈ ఉత్సాహాన్ని, ఈ ఆనందాన్ని మీ భవిష్యత్తుకు బలంగా పునాదిగా మార్చుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేషరాశి వారు పాటించవలసిన పరిహారాలు: మొదటిగా, మీరంతా ధైర్యానికి, పోరాట పటిమకు మాటి పేరు. అంగారకుడి అంశం మీలో ఉంది కాబట్టి మీకు ఎదురొచ్చే సమస్యలను చూసి బయటపడరు, ఎదురు నిలబడతారు. అయితే ప్రస్తుతం కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మనసులో కొంచెం ఆందోళన, పనులలో జాప్యం, అనవసరమైన కోపం వస్తుంది. వీటి నుండికి ఒకే ఒక దివ్యమైన ఔషధం మన ఆంజనేయ స్వామి. ఆయన మీ రాశికి కొండంత అండ. ఏమీ లేదు, రోజు ఉదయం స్నానం చేశాక లేదా సాయంత్రం దీపం పెట్టుకున్నాక ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోండి. అది మీకు తెలియని ధైర్యాన్ని, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ముఖ్యంగా మీ రాశాధిపతి కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల వచ్చే ఆవేశాన్ని, గందరగోళాన్ని హనుమంతుడి దయతోని అదుపులో పెట్టుకోవచ్చు. ఇక 2 ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మీకు ఏలినాటి శని మొదటి దశ నడుస్తుంది. దీనివల్ల అనవసరమైన ఖర్చులు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, మనసులో ఉన్న ఏదో తెలియని బలం ఉంటాయి. దానికి భయపడాల్సిన పని లేదు. శనీశ్వరుడు కష్టపెట్టే దేవుడు కాదు, మన కర్మలను సరిదిద్దే గురువు. ఆయన ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే, సేవ. ప్రతి శనివారం నాడు మీకు తోచినంత వరకు, ముఖ్యంగా నడవలేని ముసలి వాళ్ళకి, వికలాంగులకి అన్నం పెట్టండి లేదా బట్టలు దానం చేయండి. కాకులకు ఆహారం వేయండి. ఇది కూడా చేయలేకపోతే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అని ఒక 10 సార్లు మనసులో అనుకోండి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం వల్ల వచ్చే కష్టాల తీవ్రత తగ్గి మీకు మేలు జరుగుతుంది. చివరిగా, మీకు ఏ పని మొదలుపెట్టినా పిల్లల విషయంలో కానీ, ప్రేమ వ్యవహారంలో కానీ చిన్న చిన్న అపార్థాలు వస్తుంటే దానికి కారణం కేతువు. ఈ గందరగోళాన్ని తొలగించేవాడు ఆ వినాయకుడు. అందుకే ఏ పని మొదలు పెట్టే ముందైనా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడైనా ఒక్కసారి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని మనసులో తలుచుకోండి చాలు. అన్ని విఘ్నాలు వాటంతట అవే తొలగిపోతాయి. అలాగే మీ మాట ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంది కాబట్టి దయచేసి కోపంతో మాట్లాడకండి. ప్రేమగా మాట్లాడితే కానీ పనులు కూడా అవుతాయి. వీలైతే ఏదైనా ఆకు, అరటిపండు కానీ, బెల్లం కానీ పెట్టండి. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. మీకు మనశ్శాంతిని, విజయాన్ని అందిస్తాయి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న